అమ్మా నాన్నల ప్రేమ కథ మిథునంలో అందరి హృదయాల్ని కదిలించిన పాత్ర బుచ్చి లక్ష్మి. ఈ పాత్రకు నటి లక్ష్మి జీవం పోశారు. తనికెళ్ల భరణి తెరకెక్కించిన మిథునం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి చెప్పిన ఆ చిత్ర విశేషాలను ఆస్వాదిద్దాం పదండి. తెలుగు తెరపై 2 గుండెల చప్పుడు మిథునం, 100 నవ్వులు 10 కన్నీటి చుక్కల మిథునంలో ఒకరు బాలుగారు అయితే మరొకరు మనందరికీ సుపరిచితురాలు జాతీయ ఉత్తమ నటి లక్ష్మి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బుచ్చి లక్ష్మి పాత్ర లక్ష్మి గారికి ఎలాంటి మధుర అనుభూతులు మిగిల్చిందో ఆవిడ మాటల్లోనే విందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అదేంటి 10 కన్నీటి చుక్కలు? 100 10 అలా పెట్టుకున్నారా? ఓహో, 10 కన్నా ఎక్కువ ఉందండి. ఆనందంలో ఎన్నో వచ్చాయి. లక్ష్మి గారు, మీ మిథునం అద్భుతంగా అనిపించి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా, ఇంతకన్నా ఇంకేముంది మాటలు. ఎలా అనిపించేది? 50 రోజులు అది ఈ కాలంలో చాలా గొప్ప విషయం. 2 ముసలాళ్ళను పెట్టుకుని ఎంత ధైర్యం ఆ భరణికి, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్కి కదా. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బాలుగారికి లక్ష్మి గారికి మధ్య ఉన్న స్నేహం వల్లే అప్పదాసు బుచ్చి లక్ష్మి పాత్రలు బాగా కుదిరే అంటున్నారు. అంటే ఇది దర్శకుడు భరణి గొప్పతనం అంటారా, లేక మీ మధ్యలో ఉన్న స్నేహం వల్లే అలా మంచి పాత్రలు అలా కుదిరే అంటారా? బాలు లక్ష్మి మధ్యలో స్నేహం లేకపోయినా కూడా మంచి ఆర్టిస్టులు ఉంటే కుదురుద్ది. బాలుగారు లాంటి ఒక ఆర్టిస్ట్ పక్కన ఎవరు ఆ క్యారెక్టర్ చేసినా చేసేస్తారు. అయితే బేసిక్ పిండి అనేది ఉంటేనే చపాతీ చేస్తామా, లేదా బాదుషా వేసుకుంటామా, లేదా ఉట్టిగా ఏదైనా పూరి చేసుకుంటామా, పరాఠాలు చేసుకుంటామా అనేది పిండి కావాలి ముందు. ఆ భరణి ఆ పిండి రెడీ చేసేసారు. కొట్టు ఆనందరావు గారు తెరిచిపెట్టారు. ఈయన వెళ్ళి తీసుకొచ్చి పిండి రెడీ చేశారు. మా చేతికి ఇస్తే మేము చపాతీలు చేసి వేడి చేసి పెడతాం, అంత ఇంకెళ్ళి. అంటే లక్ష్మి గారు బుచ్చి లక్ష్మిగా ఎలా మారారు? బుచ్చి లక్ష్మిలో కాస్త ఉందండి. అవన్నీ నాకు ఉంది. నా పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడు మనకి ఆ క్యారెక్టర్లో కొంచెం సైకాలజీ అర్థం చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్లో మనం ఆ క్యారెక్టర్లో కొంచెం ఉండాలి, ఆ క్యారెక్టర్ మనలో ఉండాలి. ఆ సైకాలజీ అంతా మనకు కాస్త ఉంటేనే మనకి అది తట్టుకుంటుంది. అవన్నీ చేయగలం కూడా. ఆహా, పుష్కరానికి ఒక్క పూట జడేసినందుకే పార్వతీదేవి జుట్టుల పరిమళం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అంటే సినిమాలో లాగానే అప్పదాసు బుచ్చి లక్ష్మి క్యారెక్టర్ మీ లైఫ్లో కూడా కొంచెం. మా ఆయన కూడా అప్పదాసేనండి. తిండి అవి ఎక్కువ లేదు, అయినా ఆ చేతస్థాలు ఇది కావాలంటే ఇది కావాలి, అది చెయ్యాలి. బయట భోంచేయరు మేము, అస్సలు భోంచేయం మేము. ఆయన తినరు. అందుకని కొంచెం ఇంట్లోనే అన్నీ జరుగుతాయి, పిండి వంటల దగ్గర నుంచి అన్నీ. అంటే అప్పదాసుకు వండినట్టే మీ ఇంట్లో కూడా అన్ని రకాలుగా వండుతారా? వండాలండి, అన్ని రకాలు వండాలి. అంటే పిల్లలకి మర్యాద ఉండదు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మనం చేస్తేనే మన పిల్లలు మనల్ని మర్యాద ఇస్తారు. లేదంటే నువ్వు హోటల్లో కొని పెడుతున్నావు కదా అనేస్తారు. ఇది నేను చాలా చోట్ల చూశాను. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది చేస్తున్నారండి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. మిథునం సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ అమ్మా నాన్న, ప్రతి ఒక్కరు ప్రేక్షకులకి వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటారు. ఈ సినిమా మీరు ఒక ప్రేక్షకుడిగా చూస్తున్నప్పుడు మీ అమ్మా నాన్న ఎంతవరకు గుర్తొచ్చారు? ఆ జ్ఞాపకాలు ఏంటి? నేను ఒక ఆర్టిస్ట్గా చూసినప్పుడు అమ్మ నాన్నని గుర్తుంచుకోలేదండి. ఈ ప్రొఫైల్ ఎలా ఉంది, కరెక్ట్గా చేశానా, నడిచానా. నేను 100 సార్లు చూసినా అదే చూస్తానండి. ఓ ఇది కనిపెట్టలేదే, నేను ఈ తప్పు అయింది, అయ్యో ఇదిగా అదాగే చూస్తానండి. సారీ, నాకు ఆ ధ్యానం రాదు. ఆ జ్ఞాపకాలు ఆ లెవెల్లో నేను చూడనండి. అంటే మీరు కూడా ఎన్నో భారీగా అంటే పెద్ద సినిమాలో నటించారు, కానీ ఈ సినిమా మాత్రం మీకు ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చింది అంటారు? ఈ సినిమా మొత్తమే జ్ఞాపకాలండి, అనుభవం. దిస్ ఇస్ నాట్ అ మూవీ, దిస్ ఇస్ అ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ప్రాసెస్. నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. అంటే ఒక చిన్న మాట చెప్పడా,
ఇంత వంటలు చేస్తున్నాం కదా, చేసేటప్పుడు చారులో అన్ని చారు ఉడుకుతూ ఉంటుంది, ఇలా తీసి గబగబగబా అన్నీ వేసేస్తాం, ఆ మంచి వాసన వచ్చేసింది. ఎక్కడైనా చారు ఉడికేటప్పుడు కొంచెం పులుపు తక్కువైనా ఉప్పు తక్కువైనా వాసనలు కనిపెట్టేస్తాను నేను. పులుపు తక్కువైంది అంటాను, కరెక్ట్గా అదంతా చేస్తూ ఉంటాను. ఈ సినిమాలోనే కరెక్ట్గా ఆయన చెప్పాడు, అలా కరేపాకుని వేయకే అలా దూసి అలా వేయి అన్నాడు. ఎంత చక్కగా ఆయన చేయి అలా చూపించింది బాలుగారు, ఆ ఒక ముద్రలాగా అలా చూపించింది. ఇప్పుడు అదైన తర్వాత నేను ఇప్పుడు రోజు మా ఇంట్లో ఆ కరేపాకు, మా ఇల్లు కూడా కాస్త ఇలా మిగిలిన ఇల్లులాగా ఉంటుంది మా ఇల్లు, బాగా చెట్లు చెమర్లంతా. ఆ కరేపాకు అప్పుడే తీసుకుని అక్కడికి వచ్చి అలా వేస్తున్నాను. అప్పుడంతా నాకు ఇది నేర్చుకున్నాను కదా అని. లైఫ్ ఈస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి, కొన్ని నేర్చుకోవాలి మనం. ఎందుకు వచ్చిన శ్రమ సకల కళా వల్లబుడికి మళ్ళీ నేను దూదెక్కుతాను, నువ్వు నన్నేకు. ఆ సీతాకోకచిలక ఎంత అందంగా ఉందో, కావాలా? ఆహా చూడమంటుంటే. చూడ్డం గిడ్డం జాంతానై మనం చూసి రమ్మంటే కాల్చుకొచ్చేయడమే. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. బాలుగారితో మీరు గతంలో కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు మిథునం అనేది మీ ఇద్దరికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది అనవచ్చు. అంటే ఈ సినిమాలో అప్పదాస్ క్యారెక్టర్లో బాలుగారి నుంచి గమనించిన విషయాలు ఏంటంటే, ఈ సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను బాలుగారు అనేది లేదు నాకు. ఆయన ఎలా చూస్తున్నాను, ఆయన ఆ క్యారెక్టర్ లాగే ఉన్నాడు. ఆయన నడక, ఆయన మాటలు, ఆయన ఇది తిండి ఆవా ఇది అయ్యో పాపం అనిపిస్తుంది నిజంగా. ఆ లాస్ట్ సీన్లో ఆయన పోయినప్పుడు నిజంగానే అయ్యో పాపం అనిపించింది. ఈయన ఉంటే ఈయనకి ఎవరు చేసి పెడతారు, నువ్వు చేస్తావు భగవంతుడా, ఈ జీవనం ఎంత కష్టపడేదో నిజంగా నాకు కళ్ళమట నీళ్ళు వచ్చింది ఆయన్ని చూసి. అయ్యో పాపం అనుకునే ఒక అమాయకత్వం ఆయనలో ఉంది. మిథునం సినిమాలో ప్రత్యేకంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే, ద్రాక్షారామం పేరుతో అపదాస్ని ఊగిస్తూ ఉంటుంది బుచ్చిలక్ష్మి. మీ జీవితంలో మీ వారిని ఏమైనా ఇలాంటి సందర్భం ఏమైనా ఉందా? 27 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇప్పుడు తీసుకొస్తారా గొడవల్ని? 40 ఏళ్లలోనే అక్కడ ఉడికిచ్చారు. ఐ నో వి ఆర్ నాట్ లైక్ దట్. ద రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్ కదా. దిస్ ఇస్ డిఫరెంట్. అప్పదాసు అండ్ బుచ్చిలక్ష్మి ఆర్ డిఫరెంట్. వాళ్ళు వేరు. లక్ష్మి అండ్ శివచంద్రన్ ఆర్ డిఫరెంట్. మేము వేరు. అవర్స్ ఇస్ మోర్ ఇంకో లెవెల్లో ఉంటుంది. బట్ భోజనం అది ఇది అందరు మగవాళ్ళు అప్పదాసులే, అందరు ఆడవాళ్ళు బుచ్చిలక్ష్మిలే అండి ఒక లెవెల్ తర్వాత. అయినా ఇలాంటి టీస్ చేసేది అదంతా ఏం లేదు మాలో. మా ఆయన అసలు కళ్ళతడి పెట్టుకోరు. ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అన్ యాక్టర్, అన్ని ప్రొడ్యూసర్ అయినా ఈ సినిమా చూసి ఆయన పెద్దగా డైలాగ్స్ అర్థం లేకపోయినా కూడా అలా కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు. టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పుడు కళ్ళు ఫుల్ కారిపోతుంది ఆయనకి. ఆయన వాళ్ళ అమ్మ పోయినప్పుడు కూడా పెద్ద ఏడుపు లేదండి, లైట్గా సరే అని. వాళ్ళ తమ్ముడు పోయాడు, వాళ్ళ నాన్న పోయారు, ఇది మా ఇంట్లో కుక్కలు పోతే నేనే వెళ్ళని ఏడుస్తూ ఉంటాను, ఆయన అన్నీ వచ్చుకుంటాడు. ఈ సినిమా చూసి ఆయన అలా కదిలిపోయాడంటే నాకు ఆశ్చర్యంగా ఉండిందండి. పండు ఆ పండే కాదు, ఆ పేరు నాకు గిట్టదు. దీన్ని చూస్తే ద్రాక్షారం సంబంధం గుర్తుకొస్తుందా? అవునే అవును, ఆ ఎబ్రాసి ద్రాక్షారం సంబంధం చేసుకుని ఉంటే శనిశ్వం వదిలిపోయేది. 7 వారాల నగలతో ఏనుగంబారి మీద ఊరేగించేవాడు కావచ్చు. నీ రాణివాసంతా నాశనం చేశాను నేను. ఆది దంపతులే అభిమాని